రాజసూయం చేయాలంటే అందరూ రాజులను ఒప్పించాలి, అలాగే అవసరమైతే వారిని నిగ్రహించాలి. ఈ పని చేయడం కొరకు 4 సోదరులు 4 దిక్కులకు బయలుదేరారు. మొత్తానికి చాలామంది రాజులు ఏ గొడవ లేకుండానే సమ్మతిని తెలియజేశారు. అలాగే జరాసంధుడినే వీరు నిగ్రహించారు. మనం ఒక లెక్క కాదు అని తెలిసి చాలామంది వీరికి తల వంచారు. ఆ విధంగా రాజసూయ యాగమునకు చక్కటి సంకల్పము విజయవంతంగా జరిగినది. ఈ రాజసూయానికి ఎందరిని ఆహ్వానించారు. అప్పుడున్నటువంటి మహారాజులందరినీ పిలిచారు. అలా మహామహులైనటువంటి అత్యంత రాజకీయ దురంధరులైనటువంటి వారందరూ మహారాజులందరూ వచ్చారు. అలాగే తమ పరివారంలో పెద్దలైనటువంటి భీష్మాదులను సగౌరవంగా ఆహ్వానించాడు ధర్మరాజు. వారితో పాటు దుర్యోధనాదులను కూడా ఆహ్వానించారు. ప్రతివాడు రావాల్సిందే. అందరూ ఈ రాజసూయమును చూసేందుకు వచ్చారు. నారదుల వారు ముందు నడుస్తుండగా మహారుషుల గణమంతా అక్కడికి వచ్చినది. ఈ రాజసూయాన్ని పాండవుల పురోహితుడు ధౌమ్యాచార్యుల వారు తమ ఆధ్వర్యంలో నడిపించడం జరగబోతోంది. అయితే రాజసూయం ప్రారంభమయ్యే ముందు ఒక తతంగం ఉంటుంది. ఆ తతంగం ఏమిటంటే, రాజసూయం అంటూనే చాలామంది క్షత్రియులు పెద్దలు వస్తారు కాబట్టి వారందరినీ మొదలు గౌరవించాలి. ఆ తదనంతరం క్రతువు ప్రారంభమవుతుంది. సో క్రతువు ప్రారంభమవ్వక మునుపే ఈ పూజాదులు జరగవలసి ఉంటుంది. ఇప్పుడు ధర్మరాజు గారికి ఒక సందేహము కలిగినది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేలాది మంది మహారాజులు వచ్చారు. అందులో ప్రతివాడు ఒకడితో ఒకడు అన్నట్టుగా ఉన్నారు, ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా ఉన్నారు. ఇంతమందిలో వచ్చిన వారందరిలో మొదట అర్ఘ్యప్రదానం ఎవరికి చెయ్యాలి, సన్మానము ఎవరికి చేయాలి, దీనినే అగ్రపూజ అని అంటారు. ఒకేసారి అందరికీ అర్ఘ్యమునివ్వలేం. ఇంతమంది వస్తే ఎవరికో ఒకరికే మొదటి పూజ జరుగుతుంది. ఈ అగ్రపూజ విషయంలో ధర్మరాజు గారికి విచికిత్స ఏర్పడింది. ఎవరికి చేయాలి అగ్రపూజ? అండ్ ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి, శిష్టాచారములో సన్మానమునకు ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతిని అనుసరించి సన్మానము చేయబడాలే తప్ప మన ఇచ్ఛను అనుసరించి చేయడానికి లేదు. అదేమిటంటే, నలుగురు ఉన్నప్పుడు మొదటి సన్మానము సకల శాస్త్రములు తెలిసిన వాడికి చేయాలి. ఆ తర్వాత మిగతా వారి యోగ్యతను అనుసరించి సన్మానం. ఇన్ఫ్యాక్ట్ వేయవలసిన ఆసనం కూడా అలాగే ఉండాలి. అందరికీ కలిపి ఒకే ఆసనం వేయడానికి లేదు, అందరికీ కలిపి ఒకే స్థితిని కల్పించడానికి వీలు లేదు. వారి యొక్క స్థితిని దర్శించి వారి గొప్పతనమును చూశాక మొదటి వాడు ఇతను, రెండవ వాడితను అని ఎంపిక చేసుకొని చేయాలి. మరి ఇక్కడేమో ఎవరిని ఎంపిక చేసినా ప్రమాదమే. ఎవరి విషయంలో అగ్రపూజ వీరికే అంటే చాలు ప్రమాదం ప్రారంభమవుతుంది. అటువంటి క్షత్రియ సమూహం అది. సో యుధిష్ఠిరుల వారికి సందేహము ప్రారంభమైనది. మొదలు ఎవరికి అర్ఘ్యం ఇవ్వాలి? అప్పుడు యుధిష్ఠిరుల వారు ఏం చేశారు? భీష్ముల వారి వైపు తిరిగారు. ఓ భీష్మదేవా, తమరు మాకు ఆజ్ఞనివ్వండి. ఇంతమందిలో మొదటి పూజ ఎవరికి, ఇంతమందిలో అగ్రపూజకు అర్హులెవరో నేను నిర్ణయించలేకపోతున్నాను. తమరు సకల శాస్త్రములు తెలిసిన వారు కాబట్టి ఈ అగ్రపూజ విషయంలో మీరు ఒకరిని చూపించండి, వారికి అగ్రపూజ చేస్తాం. మొదటి అర్ఘ్యప్రదానము వారికి చేయబడుతుంది. ఆ తరువాత భీష్ముల వారు అన్ని దర్శనముల యందు ఆరితేరిన వారు, మహాజ్ఞాననిష్ఠులు, శాస్త్ర సంపన్నులు. వారిలా చెప్పారని వైశంపాయనుల వారు తెలియజేస్తూ ఉన్నారు. భీష్ముల వారు అన్ని ఆలోచనలు చేసి ఒక మాట అన్నారు. యుధిష్ఠిరా, ఈ విషయంలో మనం ఇంకొకరిని ఆలోచించవలసిన పని లేదు. అన్ని కోణముల నుండి నేను తర్క వితర్కాలు నా తలలో చేసుకుని నీకు చెప్తున్నాను. ఈ అగ్రపూజకు అర్హుడు శ్రీకృష్ణుడు ఒక్కడే. ఇంకా ఈ సభలో ఆయనతో సరి సమానమైన వాళ్ళు ఇంకెవరూ లేరు. లోకములన్నింటినీ ప్రకాశింపజేసేందుకు ఒకే సూర్యుడు ఉన్నట్లుగా సకల లోకోద్ధరణమునకై ఒకే కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి కృష్ణుడు తప్ప ఇంకొకరికి అర్హత లేదు. అంతేకాదు నాయన, మీరు రహస్యంగా వారణావతంలో ఉన్న రోజులను స్మరించండి. ఏకచక్రపురంలో భిక్షాటనము చేస్తూ ఉన్న రోజులను స్మరించండి. ఇవాళ రాజసూయం చేసే పరిస్థితికి వచ్చారు.
అక్కడి నుండి ఇక్కడికి మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? ఉండడానికి మేమంతా ఉన్నాం, కానీ మా వైపు నుండి ఏ సహాయం దొరికింది మీకు? భిక్షాటన చేసేవాడు అనతి కాలంలో రాజసూయం చేస్తున్నాడంటే ఆ స్థితిని మీకు కలిగించినది ఎవరు? ఇక్కడ ఉన్న ఏ రాజు కాదు, ఇక్కడ ఉన్న ఏ పండితుడు కాదు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడి ఇక్కడి దాకా తెచ్చినటువంటి వాడు శ్రీకృష్ణుడు. జరాసంధుణ్ణి మీరా నిగ్రహించగలిగినది శ్రీకృష్ణ భగవానుడి దివ్య కృప మీ మీద ఉండడం వల్ల అది జరిగినది. కాబట్టి ఏ విధంగా ఆలోచించినా శ్రీకృష్ణ భగవానుడు తప్ప ఇంకొకరికి అర్హత లేదు. మీ ద్వారా అగ్రపూజ శ్రీకృష్ణ భగవానుడికే చెయ్యబడవలెను అని భీష్ముల వారు గట్టిగా చెప్పారు. ఇక వారి మాటను కాదనడం ఎంతటి వారికి కూడా సాధ్యము కాదు. భీష్ముల వారి ఆజ్ఞను పొందినవాడై పాండవ సోదరుడైనటువంటి సహదేవుడు శ్రీకృష్ణ భగవానుడికి అగ్రపూజ చేయడానికి సంసిద్ధుడైనాడు. బంగారు కలశంలో జలములు, తగినటువంటి ద్రవ్యములు పెట్టుకొని శ్రీకృష్ణుని సమీపిస్తుండగా ఎక్కడి నుండి వచ్చిందో ఒక మహానాదము వినిపించింది. ఒక అశాంతాత్మ ఒకడు లేచి నిలబడ్డాడు. ఎవడు? శిశుపాలుడు. వాడికి మాత్రం సహించడం లేదు. అతడు వెంటనే గట్టిగా నిరాకరించాడు. ఏమిటి, రాజులను అవమానించడానికా మీరు ఈ పని చేస్తున్నారు? సత్కుల జాతులైనటువంటి క్షత్రియులు ఎక్కడ ఆసీనులై ఉన్నారో అక్కడ ఇంత దారుణమా? ఈ భీష్ముడు అనడం ఏమిటి, మీరు చేయడం ఏమిటి? నేను ఇందుకు అంగీకరించను అని తర్కము లేదు, విమర్శ లేదు, హేతువు లేదు, ఊరికే నోటికొచ్చిన మాటలు అనేశాడు. మనం ఏది మాట్లాడినా దానికి హేతు ఉండాలి. హేతువు లేకుండా మాట్లాడితే దానిని కోలాహలం అంటారే తప్ప దానిని నిజమైన మాటగా ఎవరు అంగీకరించరు. ఈ మూర్ఖుడైన శిశుపాలుడు తన నోటికొచ్చిన మాటలన్నీ అనడం ప్రారంభిస్తూ యుధిష్ఠిరుల వారిని ధిక్కారపూర్వకంగా చూస్తూ, ఓ ధర్మరాజా, ఏమిటి విపరీతం? రాజుయే కాదు అతనితడు. ఏ కృష్ణుణ్ణి మీరు గౌరవించబోతున్నారో అతడు రాజు కాదు. రాజులము మేము కూర్చొని ఉండగా రాజు కానటువంటి వాడిని మీరు ఇంతగా గౌరవిస్తున్నారంటే అది అర్హత లేని పని చేసినట్లు అవుతున్నది. ఈ విషయంలో మిగతా వాళ్ళు మౌనంగా ఉంటే ఉండవచ్చుగాక, నేను ఈ పరిస్థితిని సమ్మతించను, ఈ అగౌరవాన్ని నేను తట్టుకోను. మీరంటారేమో మా అందరిలో కృష్ణుడు పెద్దవాడు కాబట్టి ఆయనను పూజిస్తున్నామని. ఒకవేళ పెద్దరికమునకు పూజ అని మీరు భావిస్తే భీష్మాచార్యుల వారు ఉన్నారు. వారికంటే పెద్దవాడు ఎవడిక్కడ? అదియుగాక వారు ఇచ్ఛామృత్యువును కలిగి ఉన్నారు. అంతకంటే గొప్పతనం ఎవరికి ఉంది ఇక్కడ? కాబట్టి మీరు అగ్రపూజ చేస్తే భీష్ముడికి చేయండి. ఒకవేళ యాదవులలో పెద్దవాడే కావాలనుకుంటే శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ఇక్కడే ఉన్నాడు, ఆయనకు పూజ చేయండి. కానీ ఇటువంటి వాడికి పూజ చేస్తే నేను ఒప్పుకోను. ఇలాంటి అనర్హుణ్ణి అర్హుడిగా భావించి మమ్మల్ని అవమానిస్తే సహించేది లేదు. ఒకవేళ మీరు అనవచ్చు, మా శ్రేయోభిలాషి అందుకు చేస్తున్నామనవచ్చు. అదే గనక నిజమైతే ద్రుపదరాజును మించి మీకు శ్రేయోభిలాషి ఎవరున్నారు? కాబట్టి ద్రుపదుడికి చేయండి అగ్రపూజ. అలా కాదు, శ్రీకృష్ణ భగవానుడు సకల శాస్త్రములు తెలిసినవాడని మీరు అంటారేమో, అది మీ పిచ్చి. నారదుడు ఇక్కడ కూర్చొని ఉండగా నారదుడి కంటే పెద్దవాడా అయినా? నారదుడి కంటే ఎక్కువ శాస్త్రాలు తెలుసా? కాబట్టి జ్ఞానము అనే కోణంలో పూజ చేయాలంటే నారదుడికి చేయండి. అలా కాదండి, శ్రీకృష్ణుడు మాకు మిత్రుడే కాదు మా గురువు కూడా అని మీరు అంటారేమో. గురుభావముతో పూజ అంటే ద్రోణాచార్యులకు చేయండి, నేను అంగీకరిస్తాను. అలా కాదు, శ్రీకృష్ణ భగవానుడు మహా ఋషి అంటారేమో. అదే గనక వాస్తవమై ఋషి భావము నుండి గనక ఆయన్ని పూజించాలనుకుంటే సాక్షాత్ కృష్ణద్వైపాయన మహర్షి ఇక్కడ కూర్చొని ఉండగా ఆయన ముందు ఇంకోడు నేను ఋషిని అనగలడా? వ్యాసుల వారిని పూజించండి అంతే తప్ప మమ్మల్ని అవమానించడానికా అన్నట్లు, మమ్మల్ని అగౌరవపరచడానికా అన్నట్లుగా నీవు ఈ పని చేయడానికి వీల్లేదు. నిన్ను ధర్మరాజుని పిలుస్తారు, ధర్మములు బాగా తెలుసు అంటారు నీకు. ఇదా నీకు తెలిసిన ధర్మము? క్షత్రియులను అవమానించడమా నీకు తెలిసిన ధర్మము అని సభ వైపు తిరిగాడు. ఓ మహారాజులారా, ఎందుకు ఇక్కడ కూర్చున్నారు మీరంతా? ఇటువంటి అనర్హుడికి చేయబడే సన్మానమును చూస్తే మనకు పాపం తగులుతుంది, వీళ్ళ కర్మేదో వీళ్ళు చేస్తారుగాక అని ఈ శిశుపాలుడు అక్కడి నుండి బయలుదేరాడు. నేనుండని ఈ సభలో అని. ఇతడు చేది రాజు, చేది రాజ్యమునకు ప్రభువు కాబట్టి ఆయన అలా అవమానపడుతూ వెళ్ళడం కూడా మంచిది కాదు. ఆయన వెంట పరిగెత్తాడు.
ధర్మరాజు, నాయనా శిశుపాల, నా మాట విను, పెద్దల అంగీకారంతో చేస్తున్న పని, నీవిలా అనడం తగదు, వచ్చి కూర్చొని ఆయన అని ఎంత బ్రతిమిలాడినా, పోవయ్యా పో, ఇటువంటి సభలో నేను వచ్చి కూర్చోవడం ఏమిటి, మూర్ఖత్వం ఇదంతా, నేను ఇక్కడ కూర్చోను అన్నట్లుగా భీష్మించుకుంటూ ఉన్నాడు. ఈ పరిస్థితిని చూసి ధర్మరాజు ఏమిటి, రాజసూయమును చేయబోయేవాడు, అందరి రాజుల చేత ప్రశంసింపబడుతున్నాడు, అలాంటి వాడు ఈ అభాగ్యుణ్ణి ప్రాధేయపడడం ఏమిటి అని భీష్ముల వారికి కోపం వచ్చింది. ధర్మరాజా, నీవేం ప్రయత్నాలు చేయక్కర్లేదు, ఆ మూర్ఖుడి మనస్సును నీవు రంజింపజేయలేవు, కాబట్టి ఈ ప్రయత్నం నుండి వైదొలగు. ఎవడైనా సరే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో శ్రీకృష్ణ భగవానుడికి చేయబోయే అగ్రపూజను గనక గౌరవించకపోతే వాడిని గౌరవించే పని మనది కాదు. అలాంటి వారు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుండి, వారిని గౌరవించే పని లేదుగాక లేదు అని ఈ సన్నివేశంలో భీష్ముల వారు శ్రీకృష్ణ భగవానుడి దివ్య యశస్సును గానం చేశారు. ఆహాహా! భీష్ముల వారి హృదయంలో శ్రీకృష్ణుడి మూర్తి ఎలా ఉన్నదో మనకు కనిపిస్తుంది. పైకి భీష్ముల వారు పెద్దవారు, శ్రీకృష్ణుడు చిన్నవాడు, ఈ వ్యవహారం. కానీ కృష్ణుడి పట్ల భీష్ముల వారు ఎంత అంకిత భావముతో ఉన్నారో, శ్రీకృష్ణుని సాక్షాత్ నారాయణుడని భావించి ఎంతగా పూజిస్తున్నారో వారు అప్పుడు చేసిన యశోగానములో మనకు తెలుస్తుంది. ఆ గానమంతా చేసి శిశుపాలుడి విషయంలో భీష్ముల వారు అన్నారు, ఈ శిశుపాలుడు శిశువుగానే ప్రవర్తిస్తున్నాడు, వాడి మాటలు లెక్క పెట్టక్కర్లేదు, ఎక్కడి వారు అక్కడ వచ్చి కూర్చోండి అని ఈ మాట అంటున్నారు. వినండి, ఈ కృష్ణుడు ఎవరనుకుంటున్నారు? కృష్ణ ఏవహి లోకానాం ఉత్పత్తిరపి చాప్యయ. ఈ కృష్ణుడి నుండే సకల లోకములు జన్మిస్తూ ఉన్నాయి, ఈ కృష్ణుడి యందే లోకములు నిలబడి ఉంటాయి, ఈ కృష్ణుడి యందే లోకములన్నీ విలీనమవుతాయి. ఇది కృష్ణుడి స్వరూపము. ఈ విషయమును ఎరుగక పై విషయములను పరిగణించి కృష్ణుడు ఎక్కువ తక్కువ అని మాట్లాడడం ఎంత మూర్ఖత్వము. ఈయన సాక్షాత్ జగత్తులకే ప్రభువు. అలాగే విశ్వములోని చరాచర జీవులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి ద్వారా తయారు చేయబడినది. ఈయనే సాక్షాత్ పరమేశ్వరుడు. వీరికి తప్ప ఇంకొకరికి అగ్రపూజ అనే మాట రాకూడదు. ఇలా భీష్ముల వారు ఉపదేశిస్తూనే ఇప్పుడు చూడండి మరింత విచిత్రం. జరాసంధుడి కుమారుడు, వాడి పేరు కూడా సహదేవుడు. సహదేవుడు నిలబడ్డాడు. నిలబడి శ్రీకృష్ణుడికి చేయబోతున్న ఈ అగ్రపూజను ఎవడైనా తిరస్కరిస్తూ మాట్లాడితే ఎడమ కాలు ఎత్తి నిలబడ్డాడు. ఈ కాలితో వాడి తలను తొక్కుతా ఇప్పుడే అన్నాడు, వాడిని చంపిపడేస్తా అన్నాడు. ఎవరంటున్నారు? జరాసంధుడి కుమారుడు. జరాసంధుడు శ్రీకృష్ణ భగవానుడు పన్నినటువంటి పన్నాగములోనే కదా ప్రాణం కోల్పోయాడు. శ్రీకృష్ణ భగవానుడు ఒక హేతువు జరాసంధుడు మరణించడానికి. మరి అటువంటి జరాసంధుడి కుమారుడు ఇలా అంటున్నాడు ఏమిటి? జరాసంధుడి కుమారుడికి శ్రీకృష్ణుడు అంటే ఏమిటో అర్థమైంది. శ్రీకృష్ణుడు తన తండ్రిని పగతో చంపలేదు. తన తండ్రి దారుణమైన పని చేయబోతుంటే దానిని నిలువరించేందుకు గాను చంపాడు. ధర్మసమ్మతమైన పని చేశాడని చిన్న పిల్లవాడు తెలుసుకోగలిగాడు. ఒక్కోసారి అంతే, పిల్లలకు అర్థమైన విషయాలు పెద్దలకు అర్థం కావు. ఆ సహదేవుడి మాట విని అందరూ నిర్ఘాంతపోయారు. ఈ సహదేవుడికి సహజమైన కోపం ఉండాలి కృష్ణుడి పట్ల. కానీ శ్రీకృష్ణ భగవానుడి వ్యక్తిత్వము యొక్క హిమనగ సదృశమైన పరిస్థితి ఏమిటో ఆలోచించండి. ఎవరి ద్వారా తన తండ్రి మరణించాడో అలాంటి వాడికి సన్మానము జరగాలి అని కోరుకుంటున్నాను. ఇది చెప్తుంటే నా తలలో రామాయణంలోని ఓ సంఘటన వస్తుంది. రావణాసురుడికి కొంచెం మంచి బుద్ధి చెప్పేందుకు గాను రామచంద్ర స్వామి ఎవరిని పంపించారు? అంగదుడిని పంపించారు. అంగదుడి వ్యక్తిత్వం పట్ల రాముడికి ఎంత నమ్మకం ఉండి ఉండాలి చెప్పండి. అంగదుడి తండ్రి కూడా రాముడి చేతిలో హతుడైనాడు కదా, వాలి. ఆ అంగదుడిని రావణుడి దగ్గరికి పంపించాడు. అంటే అంగదుడి చరిత్ర ఎలాంటిది ఊహించండి మీరు. రావణాసురుడు అంగదుడిని ఎంతగా ప్రలోభ పెట్టాడో మీరు చదవండి. ఏమిరా అంగదా, నీ బుద్ధి పూర్తిగా భ్రష్టమైపోయినట్లుగా ఉన్నది. ఎవరు నీ తండ్రిని చంపారో అతడి సందేశాన్ని నాకు వినిపిస్తున్నావా? సరే, ఇంతకాలం నీ ఒక్కడివే ఉన్నావేమో, నేను నీకు సహాయంగా నిలబడతాను, రా నా పార్టీలోకి, మన ఇద్దరం కలిసి రాముడి సంగతి ఏంటో చూద్దామంటే, రాముడి సంగతి తర్వాత చూద్దువు కానీ నేను ఇక్కడ కాలు పెట్టి నిలబడుతున్నాను, నా కాలు కదుపు చూద్దామన్నాడు. నువ్వు నన్నే ఏం చేయలేవు,
రామచంద్రస్వామినా నువ్వు అంటున్నది అని రావణుణ్ణి హెచ్చరించి వెనక్కి వచ్చాడు. రాముడు ఆయన్నే పంపించాడు చూడండి. మరి వీళ్ళ తండ్రి గారిని నేను చంపాను, వెళ్ళి ఉన్నవి లేనివి ఏమైనా మాట్లాడితే కష్టం, అలాగే రావణాసురుడు ప్రలోభ పెడితే ప్రలోభములకు లొంగితే కూడా కష్టం అని అనుకోలేదు. వై? అంగదుడి క్యారెక్టర్ అలాంటిది. ఎలా వస్తుంది ఇది? ఆంతరిక గుణముల శక్తి అది. సో శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య చరిత్ర అలాంటిది. దానిని తెలుసుకున్నవాడై సహదేవుడు స్వయంగా లేచి నిలబడి, ఎవరైనా సరే ఈ అగ్రపూజను వ్యతిరేకించారా వాడి తల మీద కాలు పెడతానేనన్నాడు. అంటే అర్థం ఏమిటి? వాడిని పరాభవిస్తాను, నేను వాళ్ళతో యుద్ధం చేస్తాను అన్నాడు. సో మొత్తానికి రణగణధ్వనులు అవుతున్నాయి. అక్కడ గోల ప్రారంభమైంది. అవును కాదు, అవును కాదు అనే మీమాంస, చర్చ. ఇంతలో అందరూ అన్నారు కదా, మనం కాదు మాట్లాడవలసినది, దేవర్షి గణపూజితుడైన నారదుడు. వారు ఏమి చెప్తే అదే శిరోధార్యం, ఇక ఎవరు మాట్లాడకూడదు అని పెద్దలు నిర్ణయం చేస్తూనే నారదుల వారి వైపు తిరిగారు. ఓ నారద మహర్షి, తమరు ఏం చెప్తారు? శ్రీ నారద ఉవాచ. నారదుల వారు ఆనాడు చేసినటువంటి సందేశం ఈరోజు మనందరికీ శిరోధార్యం. ఏమిటయ్యా దీని విషయంలో ఇంత గొడవలు పడుతున్నారు? సావధానంగా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. కమలపత్రాక్షుడైన శ్రీకృష్ణ భగవానుడిని ఎవడైతే పూజించడో వాడు జీవచ్ఛవము వంటి వాడు. కృష్ణం కమలపత్రాక్షం న అర్చయిష్యంతి తే నరాహ. ఏ నరులైతే శ్రీకృష్ణ భగవానుని పూజించరో, ఆయన పూజను నిరాదరిస్తారో, అవమానిస్తారో, జీవన్మృతాహ, వారు బ్రతికి ఉన్నా చచ్చినట్లే. ఇక వారి మాటల్ని పట్టించుకునేదేమిటి, వారి గురించి ఆలోచించేదేమిటి, ఈ విషయంలో ఇంకొక మాటతో పని లేదు అని చెప్పేశాడు. నారద మహర్షి ఒక మాట అంటే ఫైనల్ వర్డ్. దాని మీద ఇంకా తర్క వితర్కాదులు, ప్రతివాదము చేయడం జరగదు. ఇంకా ఈ మాట విన్నాక అందరూ శాంతించారు. వైశంపాయనుల వారు విషయాన్ని ఇలా తెలియజేస్తూ ఉన్నారు. అందరి చేత పూజలు అందుకునేటువంటి వాడైన శ్రీకృష్ణ భగవానుణ్ణి పూజించేందుకు గాను తగిన ఏర్పాట్లు చకచకా జరిగాయి. పాండవ సోదరుడైనటువంటి సహదేవుడు సామాగ్రినంతటినీ తెచ్చి శ్రీకృష్ణ భగవానుడికి అర్ఘ్యప్రదానము చేసి అగ్రపూజను నిర్విఘ్నముగా పరిసమాప్తము చేశాడు. ఇక్కడ ఒక చక్కటి విషయం, శ్రీకృష్ణ భగవానుడికి జరుగుతున్న మొదటి సత్కారం ఇదే. ఇప్పటి వరకు ఆయనను ఎవరూ సత్కరించలేదు. గోవర్ధనోద్ధరణము జరిగినప్పుడు గోవులు సన్మానించాయి. గోవర్ధనాన్ని ఎత్తినప్పుడు కామధేనువు దిగొచ్చింది. ఓ కృష్ణ, నీవు మా గోజాతిని కాపాడావు. ఇంద్రుడు కురిపించినటువంటి సంవర్తక మేఘముల ద్వారా పడిన ఈ వర్షానికి గోవులుంటాయా? కానీ నీవు మమ్మల్ని ఉద్ధరించడానికి గాను గోవర్ధనగిరిని ఎత్తి నిలబడ్డావు. ఆ రకంగా మా జాతిని నీవు ఉద్ధరించడం చేత నీకు మేము అభిషేకం చేద్దామనుకుంటున్నామని కామధేనువు తన పవిత్రమైన క్షీరధారలతో శ్రీకృష్ణ భగవానుని అభిషేకించింది. ఆ సందర్భంలో ఓ కృష్ణ, నీకు ఒక బిరుదు ఇస్తున్నాను, ఈ బిరుదు ద్వారా నీవు పొగడబడుతూ ఉంటావు. ఏమిటా బిరుదు? గోవింద. గోవిందుడంటే గవాం ఇంద్ర గోవింద, గోవులన్నింటినీ పరిపాలించిన వాడివి. ఇక నుండి మేము నీ సేవకు అంకితం. ఈ నామముతో నిన్ను ఎవరు స్తుతించినా కామధేనువునైన నేను కూడా వారిని అనుగ్రహిస్తాను అని చక్కగా ఆనందంగా అభిషేకించి సన్మానించినది. ఆ తదనంతరం పౌర సన్మానం ఎప్పుడూ అవ్వలేదు. ఎందుకై ఉంటుంది? కృష్ణుడికి సన్మానము ఎవ్వరూ చేయలేదేమిటి? ఎందుకంటే కృష్ణుడు తాను చేసే పనులను తాను చేసినట్లు ఎవరికీ తెలియనివ్వడు. ఎవరికి సహాయం చేసినా ఆ సహాయము డైరెక్ట్గా తాను చేసినట్లు ఎవరికి తెలియనిచ్చేవాడు కాదు. కాబట్టి వారి సహాయము ఎలాంటిది? రాత్రంతా తేమ పడుతూ ఉంటుంది. ఉదయం మనం గార్డెన్లోకి వెళ్ళి చూస్తే వికసించిన పుష్పముల మీద డ్యూ డ్రాప్స్ ఉంటాయి, కానీ అవి ఎప్పుడు పడ్డాయో ఎవరికి తెలియదు. అలా ఉంటుంది స్వామి చేసే పని. కాబట్టి ఎవరు దాన్ని గ్రహించేవారు కాదు. అలాగే ఎవరైనా వచ్చి అయ్యా స్వామి మిమ్మల్ని మేము సన్మానించాలంటే వారు ఆ సన్మానాన్ని ఒప్పుకునేవారు కాదు. ధర్మోద్ధరణము రాష్ట్రోద్ధరణము చేయండి చాలు, అదే సన్మానం, అంతేగాని ప్రత్యేకంగా నన్ను పూజించవలసిన అవసరం లేదనేవాడు. సో ఇన్ దట్ వే
భగవానుడు ఏ రోజు ఏ సన్మానాలు చేయించుకోలేదు, ఎవరి ద్వారానూ స్వార్థభూయిష్టమైనటువంటి కోరికలను పొందలేదు. తాను ఇవ్వడమే తప్ప ఒకరి దగ్గర నుండి తీసుకున్నది లేదు. అటువంటి దివ్యమైన చరిత్ర అయినది. కాబట్టి అటువంటి మహాత్ముడికి తగిన గౌరవం ఈరోజు జరిగినది. రానున్నది మహాయజ్ఞము, జరగనున్నది అతి విశేషమైన యజ్ఞము. అందులో ఆ యజ్ఞము అత్యంత శుభప్రదంగా ప్రారంభమైనది అని చెప్పడానికి గాను సాక్షాత్ శ్రీకృష్ణ భగవానులు తమకు అగ్రపూజను అంగీకరించారు. అలా స్వామి అంగీకరించడం, పాండవులు మిగతా పెద్దలందరూ ఆనందంగా అగ్రపూజ చేసి తరించడము జరిగినది.